రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడమే శిల్పా కుటుంబం లక్ష్యమని, ఆ క్రమంలో తాము ఎప్పుడు తప్పు చేయమని, ఎవరికి తలవంచబోమని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నంద్యాల పట్టణంలోని శిల్పా సేవా సమితి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శిల్పా మహిళా బ్యాంకు ద్వారా 132 మంది మహిళలకు సుమారు 20,19,000 రూపాయల విలువైన రుణాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే తమ ఆకాంక్ష అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, శిల్పా కుటుంబం చేస్తున్న సేవలపై, టీడీపీ నేతలు చేసిన విమర్శలపై ధ్వజమెత్తారు. గత 2 దశాబ్దాలుగా పేదలు, రైతుల కోసం శిల్పా కుటుంబం పనిచేస్తోందని గుర్తు చేశారు. శిల్పా సహకార్ స్టోర్స్లో 10% డిస్కౌంట్తో సరుకులు అందిస్తుంటే ఏబిఎన్ ఛానల్లో తప్పుడు ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో కోట్లాది రూపాయల విలువైన 2 ఎకరాల స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి నెలకు కేవలం 1000 రూపాయల చొప్పున 37 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. సేవ చేయకపోతే విమర్శించవద్దని, సేవ చేయడం చేత కాకపోయినా పర్వాలేదు, కానీ చేస్తున్న వారిపై బురద చల్లడం సరికాదన్నారు. మీకు శక్తి ఉంటే మేం చేసే సేవా కార్యక్రమాలను మీకే అప్పగిస్తాం, నిరభ్యంతరంగా కొనసాగించండి సవాల్ విసిరారు. నైపుణ్యాభివృద్ధికి మద్దతు పలుకుతూ రుణాలు పొందిన మహిళలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైతే మరిన్ని స్కిల్ ట్రైనింగ్ కోర్సులు అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, బ్యాంక్ సిబ్బంది మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బ్యాంకు గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ బ్యాంకులో రుణాల కోసం అప్లై చేసుకోవడం, తీసుకోవడం అనేది మీరు చేస్తూనే ఉన్నారు. మొదటిసారి తీసుకున్న వాళ్ళకి దాదాపు 12 మంది తీసుకుంటారు. దాదాపు మీలాగా 12 మంది తీసుకుంటున్నారు. 11 సార్లు, 11వ కూడా తీసుకుంటున్నాం. 11వ సారి అంటే దాదాపు 11 సంవత్సరాలు మేడం. 11 సంవత్సరాలు, 11-12 సంవత్సరాల నుంచి కరెక్ట్ గా వాళ్ళు డబ్బులు కడుతున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, మళ్ళీ కడుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి ఒక సంస్థ మీద నమ్మకం ఏర్పడితేనే తిరిగి మళ్ళీ అదే సంస్థలోకి వస్తుంటారు. నిజంగానే అంటే మీకు ఎక్కడైనా సరే ఒక ఇబ్బంది తలెత్తి, వద్దురా నాయన వీళ్ళ దగ్గరికి పోకూడదు అనే పరిస్థితి కానీ తలెత్తితే ఎవరు కూడా రారు. అంతే కదమ్మా? మన ఆత్మాభిమానం కంటే డబ్బులు ముఖ్యం కాదు ఎవరికి అయినా సరే. సో తిరిగి మళ్ళీ మన బ్యాంకులోకి వచ్చి తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా బ్యాంకులో కూడా మీకు ఎక్కడ ఇబ్బంది లేదు, అసౌకర్యంగా అనిపించడం లేదు కాబట్టి వస్తున్నారు. నాకు తెలిసినంత వరకు బ్యాంకుకి తిరిగి మనం డబ్బులు కట్టాలన్నప్పుడు మీరు రాలేనటువంటి పరిస్థితి ఉంటే బ్యాంకు వాళ్ళు వచ్చి మీ దగ్గర వసూలు చేసుకుని వెళ్తున్నారు. అవునమ్మా? వస్తున్నారు. ఇవన్నీ కూడా దేనికోసం పెట్టినామంటే, మా అక్క చెల్లెమ్మలు అసౌకర్యానికి గురి కావద్దు. మీరు రాలేనటువంటి పరిస్థితి, ఆ రోజు బిజీగా ఉండొచ్చు, లేకపోతే ఆటో ఖర్చులు భరించి అదే పనిగా వచ్చి కట్టడానికంటే ఇబ్బంది పడుతున్నామంటే మేమే మీ దగ్గరికి పంపించి తీసుకుంటాం. దానికి ఏమైనా ఎక్కువ వసూలు చేస్తున్నారమ్మా అంటే మేము అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రతిదానికి ఈ మధ్య మీరు చూస్తుంటారు టీవీలో, ఈ బ్యాంకును తీసేయాలి, ఈ బ్యాంకును తీసేయాలి అని చెప్పేసి నానాక రభస జరుగుతుంది. మనం ఓడిపోవడము మొన్నటి వరకు, అంటే మనం గతంలో కూడా ఓడిపోయినాం. అప్పుడు కూడా ఎవరు ఏమి, ఒకసారి బై ఎలక్షన్లప్పుడు మాత్రమే మనము పార్టీ మారినామనే ఉద్దేశంతో ఆ రోజు ఇబ్బంది పెట్టినా తప్పితే ప్రతిపక్షంలో ఉండగా కూడా ఎప్పుడు బ్యాంకుకి ఇబ్బందులు రాలా, బ్యాంకుకి రాలా, సూపర్ మార్కెట్కి రాలా, లేకపోతే రైతు సహకారిని కూడా ఎవరు ఇబ్బంది పెట్టారు. ఆఖరికి వైఎస్ఆర్ కళ్యాణం అంటాం, దాన్ని కూడా ఎవరు
తీసుకోవాలి లేకపోతే లాక్కోవాలనే ప్రయత్నం అయితే చేయాలి. కానీ ఈసారి మనం ఓడిపోయిన తర్వాత ఈసారి అన్ని విచిత్రాలు జరుగుతాం. ఎప్పుడు లేనటువంటి విధంగా మొదటిది వైఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని లాగేసుకున్నారు. వైఎస్ఆర్ కళ్యాణ మండపం ఎవరైనా పెళ్లి చేసినారమ్మా? ఎవరు ఎప్పుడు చేసినారమ్మా? 2012 మీది ఫస్ట్ పెళ్లి. మా చెల్లెల్ని ఎంత కట్టింటారమ్మా కళ్యాణ మండపం? మేమేం డబ్బులే కట్టలేదు సార్. డబ్బులే. ఫ్రీగా చేశారు. 2 పెళ్లిళ్ళు చేశారు. 2 పెళ్లిళ్ళు చేసినారు, ఫ్రీగా చేసినారు. అక్క దగ్గర నుంచి వసూలు చేసిన దాఖలాలు కూడా లేవు. మామూలుగా నాకు తెలిసినంత వరకు అయితే ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా కళ్యాణ మండపాలు ఉచితంగా వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. సరే, అప్పుడు కొన్ని ప్రతి సంవత్సరం సామూహిక వివాహాలు కూడా చేయడం జరిగింది. కొన్నిసార్లు 5,000 రూపాయలు 5,000 రూపాయలు కూడా మీకు తెలియదేం కాదు. ఒకసారి ఒక పెద్ద కళ్యాణ మండపం తీసుకుంటే ఈ రోజు ఎంత వసూలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. 5,000 రూపాయలకి ఎక్కడైనా అంత పెద్ద హాల్ వస్తుందామో? రాకపోగా 5,000ది మళ్ళీ కసు కొట్టడానికి దానికి ఖర్చులు. అంటే ఒకప్పుడు 15-20 రూపాయలు, సరే లాస్ట్కి వచ్చేసరికి ఒక 35,000 రూపాయలు ఉంటే ఒక కుటుంబం పెళ్లి చేసేది. ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 35,000 రూపాయలకి పెళ్లి. 35,000 రూపాయలకి నాకు తెలిసినంత వరకు ఎక్కడా కూడా నంద్యాల పట్టణంలో అంత పెద్ద కళ్యాణ మండపంలో అయితే పెళ్లి చేసే పరిస్థితి లేదు. మళ్ళీ అదేమన్నా పాడైపోయి బాగలేదా అంటే తిరిగి దాని మీద ఆ వచ్చే 5,000 రూపాయలకి ఏదైనా మెయింటైన్ చేయగలుగుతాము అంత పెద్ద. సరే, 9,000 రూపాయలు దాని మెయింటెనెన్స్ అంతా కూడా బాగాలేదని నాకే అనిపించి ఎలక్షన్లు అప్పుడు రేకులు గీకులు అన్ని ఊడిపోతున్నాయి, దీన్ని నీట్గా చేయాలని మళ్ళీ ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి చేసిన తర్వాత దురదృష్టం కొద్ది మనం ఓడిపోయినాం. ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో కొంతమందికి మనం దాన్ని నడపడం నచ్చలేదు. నచ్చకపోతే దాన్ని తిరిగి వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని తీసుకున్నాం. మేము అప్పటికీ చెప్పినాం, కోర్టుకు వేసినాం. కోర్టు ద్వారా కోర్టు కూడా చెప్పింది, మీరేమైనా డబ్బులు కడతారా అంటే మీరు ఎంత చెప్తే అంత కడతామో, పేదవాళ్ళ దగ్గర నుంచి మాత్రం వసూలు చేయండి అని చెప్తే 25,000 కట్టండి అని కోర్టు కూడా మాకు అనుకూలంగానే ఇచ్చింది. కానీ ఇప్పుడు వరకు ఆర్డర్ రాలే. 25,000 నెలకి మేమే కడతాం, కావాలంటే మళ్ళీ పైపెచ్చి కానీ కూడా చెప్పడం జరిగింది. ₹1, ఎందుకంటే పేదల మీద భారం పెట్టద్దు. కానీ ఈ రోజు మీరు ఆ కళ్యాణ మండపంకి వెళ్ళి పెళ్లి చేయాలంటే 1,00,000 నుంచి 1,20,000. ఎవరికి మీద భారం? నాకేమైనా నష్టం జరుగుతుందా? నాకేం నష్టం జరగలేదు. నేను కట్టించినాము, ఆ రోజు మా నాన్న గారు కట్టించినారు, కళ్యాణ మండపం అక్కడే ఉంది, నడుస్తాం. 30,000కి వస్తే బాగుపడింది శిల్పా కుటుంబం కాదు. 30,000 వస్తే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రజలకి మేలు చేయాలి, ఒక మాకు రుణం తీర్చుకునే అవకాశం ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి తక్కువ చేసి ఈరోజు 30,000 కాస్త ఒకేసారి 1,20,000 నడుస్తుందంటే ప్రజలకు ఎంత అసౌకర్యమో ఒక్కసారి ఆలోచించమని చెప్పుకోవాలి. అది దాని మీద ఇంకా పోరాటం ఇంకా మరి వస్తుందో రాణిస్తారో రానియాలో కూడా తెలియని పరిస్థితి. అది ఎట్లుందంటే ఇప్పుడు మన టెక్కే మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి షాప్ ఉంది. ఎవరైనా టెక్కే ప్రాంతం నుంచి వచ్చినారమ్మా? టెక్కే ప్రాంతంలో ఉన్నారు. లేకపోతే ఒక 15 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతం ఏ రకంగా ఉండేది అనేది గుర్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి 11 సంవత్సరాల క్రితం తీసుకున్న వాళ్ళకి గుర్తుండేది. కుక్కలు పందులు దొరలాడుతూ పడిపోయే పరిస్థితిలో 1987లో ఆ షాపులన్నీ కూడా నిర్మాణం చేశారు. 1987లో 2010 వరకు ఎవరు తీసుకోవాలా? 2010 వరకు ఎవరు తీసుకోవాలా? 1వ 6వ షాపు నడుస్తూ ఉంటారు. 2010 వరకు ఎవరు తీసుకోవాలా? ఇప్పుడు మనం ఒక ఇల్లు కడతామమ్మా, మీరే ఇల్లు కట్టినారనుకోండి, దగ్గర 20 సంవత్సరాల పాటు ఖాళీగా పెడితే ఉంటుందా? ఇల్లు పడిపోతుంది కదా. పైనుంచి లీకేజ్లు వస్తాయి, పైనుంచి ఇంకొకటి మొత్తం బిల్డింగ్ అంతా పాడైపోతుంది. అటువంటి దాన్ని మేము తీసుకొని రిపేర్లన్నీ చేయించి బాగు చేయించుకునే ఖర్చు అంతా మేమే భరిస్తాము. పైపెచ్చిగా మార్కెట్ కి రెంట్ కూడా కడతాము అంటే ఆ రోజు ఎవరు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే ఆ ప్రాంతమే
పూర్తిగా అధ్వానంగా అయినటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. ఆఖరికి మార్కెట్ యార్డ్ లో తిరగాలన్నా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే ఆ ప్రాంతం బాగుపడుతుంది అని చెప్పేసి మనం ఖర్చు పెట్టి డబ్బులతోటి చేయించినాం. ఆ రోజే సుమారుగా డబ్బులు అయింది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాక మీరు బాడిగ ఇళ్ళలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాడికి ఇల్లు తీసుకున్నప్పుడు కొత్తగా ఇంట్లో చేరుతున్నప్పుడు పెయింట్లు మీరు చేసుకుంటారా లేకపోతే వాళ్ళు చేసిస్తారమ్మా? ఓనర్ చేసిస్తాడు కదా. ఓనర్ చేయకపోతే మేమేం చేసుకుంటామంటే మీరేం చేస్తారు? బాడిగ తక్కువ చేయండి అని అడుగుతారు. తప్పేమైనా ఉందా దాంట్లో? అదే పద్ధతిలో మేము బాడికి తీసుకొని మొత్తం రిపేర్లన్నీ మేమే ఖర్చు పెట్టుకొని ఆ రోజు పైపెచ్చుగా ఎవరు రాకపోతే ఉన్న షాపులు అన్ని దానిలో కూడా బాడికి కడతాము. రెంట్కి ఇస్తున్నాయి. ఈ రోజు కూడా ఉన్నాయి, ఖాళీగా చాలా ఉన్నాయి. దానిని ఈ రోజు కన్నా రెంట్కి ఇస్తున్నారా అంటే దానిని ఇచ్చుకోరంట. మనం అన్ని రిపేర్లు చేసి నీట్ గా బాగా చేసి అన్ని ఇస్తే ఈ రోజేమో దాని మీద మాకు హక్కు ఉంది, మేము తీసుకుంటాము, ఇంకా ఎక్కువ రేటుకి ఇచ్చుకుంటాము. మేమే వ్యాపారం చేయడం లేదే. దాంట్లో 10% డిస్కౌంట్ ఇచ్చే సూపర్ మార్కెట్ ఎక్కడైనా ఉందామా? నంద్యాలలో ఎక్కడైనా ఉందా? రాష్ట్రంలో ఎవరైనా ఇస్తున్నారా 10% డిస్కౌంట్? లేకపోతే బ్యాంకులో ఇలాంటి బ్యాంక్ ఎవరైనా నడుపుతా ఉన్నారా? రైతులకి ఎవరికైనా ఎరువులు తక్కువ ధరలకు ఇచ్చి వాళ్ళు ఉన్నారా? ఇవన్నీ మనం చేస్తూ ఉంటే అంట మనం ఏదో మోసం చేసిన వాళ్ళగా. మేము చేసేదే వ్యాపారం, మాకేం వ్యాపారం కాదు. వ్యాపారం చేయాలనుకుని అంటే 10% డిస్కౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా వ్యాపార సంస్థ నడుపుకుంటూ ఉండాలి. వ్యాపారం నడపడం వచ్చు మాకు. కానీ ప్రజలకి మేలు చేయాలి, ప్రజలకి ఎంతో కొంత భారం, ఇంత భారం మోస్తున్నారు, ఎంతో కొంత భారం తగ్గించాలి అనే ఉద్దేశంతో మాకు తోచినంతగా ₹1 బయట వాళ్ళది తీసుకోకుండా ఎక్కడా కూడా ఒకరి దగ్గర చేయి దాపల మాకేదో మీ అందరి ఆశీస్సులతోటి మీ అందరి అభిమానంతో మీరు ఆశీర్వదిస్తుంటే ఆ భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే మాకు వచ్చిన దాంట్లో మేము ఏదో చేస్తాం. లేదు కాదు కూడదు తీసేస్తాం అని చెప్పి ఇప్పుడు వెంటబడ్డారు. సరే కోర్టులో పోరాడుతున్నాం, అది వేరే విషయం. వస్తే నడుపుతాం, ఒకవేళ రాకపోతే ఇంకా దేవుడి నిర్ణయం. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే ఒక మంచి జరుగుతుంటే ఎందుకు ఇంత వెంటబడి దాన్ని మూపేయాలనే ఎందుకు ఇంత ఖర్చు కట్టినారో, ఎందుకు ఇంత కంకరం కట్టుకున్నారో నాకు అర్థం కాదు. ఆ నూనెపల్లె మార్కెట్ యార్డ్ ఉంది. నూనెపల్లె మార్కెట్ యార్డ్ లో 10 షాపులు మేము కట్టిస్తే ఈ రోజు వరకు 3 షాపులు నడుస్తాం. అవి ఇచ్చుకోవచ్చు కదా బాడీకి. ఆడ 6 ఎకరాల స్థలం 7 ఎకరాల స్థలం ఉంటే దాన్ని బాగు చేసుకొని దాంట్లో పెద్ద గోడౌన్లు కట్టి, లేకపోతే దీంట్లో పనిపోయే గోడౌన్లు ఉంటే దానిని పవర్ కొట్టుకుని కొత్త గోడౌన్లు కట్టి దాని మీద బాగు చేసుకోవచ్చు కదా. మిర్చి యార్డ్ తీసుకొస్తే మిర్చి యార్డ్ నడిపే సామర్థ్యం లేదు, దాన్ని మూపిస్తారు. అన్ని దానికి వచ్చేసి లాస్ట్కి షాపింగ్ ఉంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవన్నీ ప్రగల్భాలు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, శిల్పాలు తక్కువ రేటుకి మాట్లాడుతా ఉన్న వాళ్ళు ఈ మధ్య కాలంలో టీడీపీ పార్టీ ఆఫీస్ కి స్థలం కావాలని చెప్పేసి పెట్టుకున్నారు. మార్కెట్ యార్డ్ లో 2 ఎకరాల స్థలం తీసుకున్నారు. 2 ఎకరాలు, 2 షాపులు కాదు, 2 ఎకరాల స్థలం ఎంత తీసుకొని ఉంటారు మీరు ఒకసారి ఆలోచించండి. పెద్ద మనుషులు ఎంత తీసుకొని ఉంటారు? ఎకరం అంట ₹1000 అంట. ఎకరం ₹1000 అమ్మా. మీ బాడిగ ఎంతమ్మా? ₹3000 బాడిగ. ఎకరం ₹1000 వచ్చింది. మీకు అప్లై చేసుకుంటే మీకు ఇస్తారేమో, తీసుకోండి. ఎకరం ₹1000కి నువ్వేమనుకుంటున్నావు? ఎకరం ₹1000 అంటే నెలకు ₹1000 అనుకుంటున్నావు కదా? కాదు, సంవత్సరానికి ₹1000. సంవత్సరానికి ₹1000. సంవత్సరానికి ₹1000 కడతా అంటే ఎకరం స్థలం ఇస్తారంట. 2 ఎకరాల స్థలం ₹2000. నెలకు కట్టినా బాగుంటుంది, నెలకు కూడా కాదంట, సంవత్సరానికి 2000 కడతారంట. 33 సంవత్సరాలు రాసిస్తా ఉన్నారు. ఈడేమో నెలకి దగ్గరగా ₹1,00,000 కడుతుంటే మాది తప్పంట. నెలకి అంటే నెలకి దగ్గర సంవత్సరానికి చూస్తే దాదాపు 9 లక్షల పైగా మేము బాడిగలు కడుతుంటే 9-10 లక్షలు కడుతుంటే మాదేమో తప్పంట. సంవత్సరానికి 2000 కట్టచ్చండి. 2000 కడితే 2 ఎకరాలు తీసుకోవచ్చండి. ఎవరిది న్యాయమో చెప్పండి.
గట్టిగా అందరు కలిసి ఈసారి వెళ్ళి ఆ మార్కెట్ యార్డ్ ముందు, ఎందుకంటే బాగా విశాల హృదయం గల వాళ్ళు, బాగా చాలా మంది పేదలు ఉన్నారు. మీరందరూ అడగండి, తప్పలేదు. ఎందుకంటే 2,000 రూపాయలకి ఇంత పెద్ద హృదయంతో టీడీపీ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, పాపం డబ్బులు లేవు కాబట్టి 2,000కి ఇస్తున్నారు. మాకు కూడా ఇవ్వండి సార్, మీ పక్కనే మేము కూడా ఇల్లు వేసుకుంటాం అని చెప్పండి. అంటే ఇంత ఎందుకు చెప్తున్నా అంటే, మామూలుగా అయితే నేను ఏ రోజు రాజకీయాల గురించి అసలు మాట్లాడడం ఈ స్టేజ్ మీద నుంచి అయితే. ఎందుకంటే దీంట్లో నాకు తెలుసు అందరూ 100% ఉన్న వాళ్ళందరూ కూడా మాకే ఓటేసినారు అనేది కూడా ఇప్పుడు అడగల, ఏమని చెప్పి మేము అడుగుతాం. దీంట్లో తెలుగుదేశం సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, మా కోసం ఎక్కువ భాగం మంది మా కోసం చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఏనాడు కూడా రాజకీయాల్లో నువ్వు మాకు ఓటేస్తానే మీకు చేస్తా, మా పార్టీకి వేస్తానే మీకు చేస్తా అని ఎప్పుడు కూడా చెప్పాల. జనరల్ గా అసలు దీంట్లో చూసినప్పుడు రాజకీయాలు అయితే మాట్లాడరు. ఏదమ్మా మీ బ్యాంకు ఇట్లా ఉంది, మీరు బాగా కట్టుకుంటే ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది, ఇది మీ బ్యాంకు, మీ చేతుల మీద మీరు బాగా చేసుకోండి అని చెప్పేసి మాత్రమే చెప్పేసి వెళ్ళిపోతాం. ఎప్పుడు కూడా రాజకీయాల గురించి అసలు ప్రస్తావనే తీసుకున్నాం, కానీ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నేను ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఇప్పుడు కళ్యాణ మండపం ఏ రకంగా అయితే తీసేసుకుంటే నాకు వచ్చిన నష్టం ఏం లేదు, ఈ రకంగా సూపర్ మార్కెట్ మొత్తం నా దగ్గర నుంచి లాగేసుకుంటే నాకు వచ్చిన నష్టం ఏముంటుంది? 10% డిస్కౌంట్ ఇచ్చేది ఆగిపోతుంది. ఆగిపోతే ఇంకా నాకు డబ్బులు మిగులుతాయి, అంతేగాని నా చేతిలో నుంచి డబ్బులు పెట్టేది అయితే ఏముండదు కదా. లేకపోతే బ్యాంకు మూపిస్తే ఏమవుతుంది? మొత్తం అని కాదు, బట్ బ్యాంక్ మూపిస్తే ఏమవుతుంది? ఎవరు నష్టపోతారు? ఒక 10 మందికి సహాయం చేయగలుగుతాం, సరే ఆ దేవుడు ఇచ్చిన దాంట్లో ఒక 10 మందికి సహాయం చేయగలుగుతాం. అది చేయడం ఆపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే ఎల్లకాలం ఇట్లానే ఉండదు, కాలం మారుతుంది, మళ్ళీ పార్టీలు మారుతాయి, మళ్ళీ అధికారం మారుతుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించుకోమని చెప్తాం. పైపెచ్చిగా ఎవరైనా ఇంకా చేస్తామంటే లక్షణంగా ఇది ఇచ్చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా. నడపమని చెప్పండి, ఊరికే ఎకిలిగా దాని గురించి మాట్లాడే బదులు అదే సూపర్ మార్కెట్ మీ చేతుల్లో పెడతా, అదే 10% డిస్కౌంట్, అదే అంతమంది ఉద్యోగులందరికీ కూడా జీతాలు ఇచ్చుకుంటూ మీరు నడపండి. ఎవరు నడపరు, నడిపేవాడి మీద బురద జరుగుతాం. ఈ మామూలుగా అయితే ఇది కూడా మాట్లాడేవాడిని కదా, కానీ మాట్లాడకపోతేనేమో విషయాలు తెలిసే పరిస్థితి లేదు. పైపెచ్చుగా అవతల వాళ్ళని నమ్మే పరిస్థితి. నిన్ననే ఒక టీవీలో రాసినారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనుకుంటా, ఏబిఎన్ టీవీలో సూపర్ మార్కెట్ లో అంటే 10% ఎక్కువ వసూలు చేస్తున్నామంట ఎంఆర్పి మీద కంటే. ఎవడైనా ఎక్కువ వసూలు చేస్తే ఆ షాపులు ఎవడైనా వెళ్తాడమ్మా? అంటే ఎంత దాని మీద ఏదో రాయాలి కాబట్టి రాయాలి. సో ఈ మాదిరిగా జరుగుతోంది. సరే, పోరాడినంత కాలం పోరాడతాం, మాకు శక్తి ఉన్నంత వరకు పోరాడతాం. ఇంకా పైపెచ్చుగా ఆ భగవంతుని దయ దీని కొనసాగుతూనే ఉండాలి అనేది మా ఆకాంక్ష. ఖచ్చితంగా దీనికోసం అయితే మేము ఎక్కడ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు, పోరాడుతూనే ఉంటాం. సరే, కోర్టులో ఉంది కాబట్టి దీని గురించి ఎక్కువ మాట్లాడకుండా, ఈరోజు దాదాపు 132 మందికి 22,19,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 132 మంది మా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఒకటే కోరుతున్నా, అవసరాలు కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ప్రతి నెల ఉంటూనే ఉంటాయి, ప్రతి నెల కూడా. ఎందుకంటే ఈ రోజు గడిపేద్దాంలే, ఈ నెల గడిచిపోతే నెక్స్ట్ వచ్చే నెల చూసుకుందాంలే అనుకుంటే వచ్చే నెల కూడా కష్టాలు అడిగిపోవు, మళ్ళీ వస్తాయి. దాన్ని పోగొట్టుకోవాలి అంటే మన ఇచ్చిన డబ్బుని మీరు జాగ్రత్తగా వాడుతూ, ఎక్కడా కూడా కుదిరితే మీ యొక్క సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఒక వ్యాపారం నడుపుతూ, ఇంటి నుంచే ఎన్నో వ్యాపారాలు చేసుకోవచ్చు. దీంట్లో చాలా మంది అక్క చెల్లెమ్మలు కూడా టిఫిన్ సెంటర్లు నడుపుతా ఉన్నారు, వడియాలు ఇంట్లోనే వేసి బయటకు అమ్ముతా ఉన్నారు, పచ్చళ్ళు తయారు చేసుకొని అమ్ముతా ఉన్నారు.
మెహందీ నేర్చుకొని మెహందీ పెళ్లిళ్ళకి దానికి మెహందీ పెట్టడానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. టైలరింగ్ నేర్చుకున్నారు, ఎంబ్రాయిడరీ నేర్చుకున్నారు. ఇంటికాడి నుంచే లేడీస్ కి అందరికి బట్టలు కుట్టేసి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నారు. ఆ మాదిరిగా మీ సొంత కాళ్ళ మీద నిలబడడానికి మీరు ప్రయత్నం చేయాలి. నిలబడి దీన్ని పెట్టుబడిగా పెట్టి దాని మీద మీరు 4 రూపాయలు సంపాదించి దాంతో మన ఇంట్లో అవసరాలు పూర్తిగా కాకపోవచ్చు, కొంతవరకు దాన్ని వాడుతూ ఉంటే మీరు కూడా మా ఉద్దేశం వచ్చేసి మా అక్క చెల్లెమ్మలు ఒక 10 మంది తమ కాళ్ళ మీద నిలబడితే ఇంకొక 10 మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ శిల్పా బ్యాంక్ ఒక లక్ష్యం కాబట్టి మీరందరూ ఆ రకంగా ఆ వైపు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. పైపెచ్చుగా ఇంకేదన్నా ట్రైనింగ్లు కానీ, ఎంబ్రాయిడరీ క్లాసులు కానీ, లేకపోతే ఇంకేమన్నా మీకు కావాలంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా దాన్ని కూడా నెరవేర్చడానికి మేము మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము. క్లాసులు పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాము. ఇంతకుముందు మనం ఇవే మీటింగ్లు అన్ని కూడా మార్కెట్ యార్డ్ లో పెట్టేవాళ్ళము. ఇప్పుడు ఆ మార్కెట్ యార్డ్ మనకి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈడ పెడుతున్నాము. సో కొంచెం అసౌకర్యంగా ఉన్నా సరే దయచేసి జబ్బుగా అనుకోవద్దని చెప్పేసి కూడా కోరుకుంటూ, అలాగే మన మహిళా బ్యాంకు కూడా తెలుగుదేశం నాయకులందరూ ఒకేసారి మీ మీద పడ్డట్టు బ్యాంక్ వాళ్ళు ధైర్యంగా మాట్లాడినారు. ఎక్కడ కూడా తొలగకుండా బెదరకుండా మీరు మాట్లాడినారు. మీ అందరికి కూడా నా అభినందనలు. ఎందుకంటే ఎక్కడ తప్పు చేయడం లేదు. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి కానీ తప్పు చేయని వాళ్ళు ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మా నాన్న మా అమ్మ మాకు నేర్పించింది ఎక్కడ తప్పు చేయొద్దు అని చెప్పేసి. సో అదే మార్గంలో పోతున్నాం. శిల్పా కుటుంబం ఎప్పుడు తప్పు చేయదు, ఎప్పటికీ ఎవరికి తల ఉంచదు. ముందు కూడా మాకు చేతనైనంత మేము సహాయం చేస్తామే తప్పితే వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా వారి కుటుంబాలు అందరూ కూడా బాగుండాలి. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు, ఆ భగవంతుడి యొక్క దీవెనలు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా రోజుల నుంచి 20,000 పై లిమిట్ లాగా పెట్టి మనం ఇస్తూ ఉండేవాళ్ళం. చాలా మంది రిక్వెస్ట్ చేసినారు ఇంకా 25 నుంచి ఇంకా పెంచితే బాగుంటుంది అని చెప్పేసి. అందుకని మీ అభ్యర్థన మేరకు 25,000 రూపాయలు కూడా చేయడం జరిగింది. ఈ నెల నుంచి 25,000 కూడా తీసుకుంటున్నారు. సో ఇంకా భగవంతుని ఆశీస్సులు ఉంటే భవిష్యత్తులో ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ సరే.